నమస్తే. మనతో పాటు టిపిసిసి వైస్ ప్రెసిడెంట్ సనత్ నగర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోట నీలిమ గారు ఉన్నారు. మేడం, నవీన్ యాదవ్ కు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలను ప్రజలలోకి చేరువే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు సనత్ నగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ గారేమో హైదరాబాద్ లో ఇచ్చిన పథకాలు అమలు కాలే, హైదరాబాద్ అమలు కాలేదు, కంటోన్మెంట్ లో కూడా అట్లే మభ్యపెట్టారు మమ్మల్ని ఉప ఎన్నికల్లో, ఒకవేళ వాళ్ళ అభివృద్ధి ఇట్లా ఏమైనా చేసినట్టు ఉంటే నేను రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి తలసాని శ్రీనివాస యాదవ్ మాట్లాడారు. ఏం చెప్తారు ఈ వాక్యాల పట్ల? మొట్టమొదటిగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు సొంతంగా పేపర్స్, డాక్యుమెంట్స్ అన్ని చూపించి ఎలా అభివృద్ధి అయింది, ఎన్ని వేల కోట్ల అభివృద్ధి అయింది అనేది ప్రూవ్ చేయడం జరిగింది మీడియా ముందరే. సో ఈయన తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, ఇది మేము డ్రామా అంటున్నాం, రిజగ్నేషన్ డ్రామా. ఇది డ్రామా కాకపోతే మీరు రిజైన్ చేయాలి. మీరు వెంటనే తక్షణం టైం ప్లేస్ చెప్పాలి. శ్రీనివాస్ యాదవ్ గారు ఎక్కడ రిజైన్ చేయబోతున్నారు, ఎన్నింటికి రిజైన్ చేయబోతున్నారు మీడియాకి చెప్పండి, అలాగే అందరికి పబ్లిసైజ్ చేయండి. బై అభివృద్ధి చూపిస్తే రిజైన్ చేస్తా అన్నాం, అభివృద్ధి చూపించాం, రిజైన్ చేయండి. లేదా అంటే డ్రామా అని ఒప్పుకోండి. ఈ రెండే ఆప్షన్స్ ఆయన దగ్గర. లేదు నేను రిజైన్ చేయను, ఇది డ్రామా. నా ఉద్దేశంలో ఆయన తొందరపడి రిజైన్ చేయడు, ఎందుకంటే మళ్ళీ గెలిచే క్వశ్చన్ లేదు సనత్ నగర్ నుంచి. కాబట్టి ఇలాంటి డ్రామాలు ప్రజలు ఎదురకుండా చేయొద్దు. మీడియాని పిలిస్తే వస్తారు కదా, వాళ్ళకి టైం ఇస్తారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. రిజైన్ చేస్తానో, వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ రిజిగ్నేషన్, గివ్ us the resignation. మరోవైపు కేటీఆర్ గారు కాంగ్రెస్ బాకీ కార్డు అని ఇచ్చిన పథకాలు ఒకటి నెరవేర్చలేదని చెప్పేసి కాంగ్రెస్ బాకీ కార్డు పట్టుకొని ఇంటింటా ప్రచారం చేసి జూబ్లీహిల్స్ ప్రజలారా మరోసారి మోసపోకండి అని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలకు విన్నవించుకుంటున్నాడు. మరోసారి మోసపోయి మళ్ళీ బీఆర్ఎస్ కి ఓటు వేయొద్దు అని ఆయన అనబోతున్నారేమో, అనే ప్రాసెస్ లో ఉన్నారేమో, మీరు కొంచెం కనుక్కోవాలి. కానీ కేటీఆర్ గారితో ఒకటే ప్రశ్న, మీరు కూడా అభివృద్ధి లేకపోతే నేను కూడా రిజైన్ చేస్తా అన్నారు. మరి సిరిసిల్ల బై ఎలక్షన్ ఫైనలా? ఎందుకంటే మేమైతే అభివృద్ధి చూపించాం, మేమైతే ప్రతి ఇంటింటికి వెళ్ళి మేము చేస్తున్న పనులు, అలాగే ప్రజల్లో గురించి కూడా స్పందన ఉంది మాకు మేము చేస్తున్న అభివృద్ధి గురించి. సో డ్రామాలు మానేయాలి. అందుకని ఎందుకో ఎవరో కరెక్ట్ అన్నారు ఆయన డ్రామారావు అని. ఈ డ్రామాలు మానేయాలి. ప్రజలకు అవగాహన వచ్చేసింది, వాళ్ళకి అంతా అర్థం అవుతుంది ఎవరు ఏమిటో అని. ఉన్న విషయాలు మాట్లాడేది. నవీన్ యాదవ్ ఇక్కడ 10 ఏళ్లగా అంతకంటే ఎక్కువ సమయంలో అందించిన సేవల గురించి మాట్లాడండి. ఇక్కడ మా ఎంతో మంది నేతలు, పెద్ద పెద్ద నేతలు, ఎమ్మెల్యేలు వచ్చి వాళ్ళు ఇస్తున్న హామీలు ప్రజలతో ఎలా నుంచున్నారో దాని గురించి మాట్లాడండి. హైదరాబాద్ లో ఒక్క వర్షం పడితే ముందర 10 ఏళ్లగా ఫ్లడ్స్ వచ్చేవి. ఈసారి ఆ ఫ్లడ్స్ తక్కువ వచ్చిన, ఎంత ఎక్కువ వర్షం పడినా కూడాను ఈసారి మనం కంట్రోల్ పెట్టాం. దాని గురించి మాట్లాడాలి. ఎన్నో విషయాలు ఉన్నాయి, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. పాజిటివ్ ఎలక్షన్స్ అనేది మేము కూడా అపోజిషన్ లో ఉండేవాళ్ళం. కానీ ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం, ప్రజలకి వ్యతిరేకంగా మాట్లాడటం, వాళ్ళని మభ్యపెట్టడానికి ప్రయత్నం చేయటం ఎప్పుడవుతుంది? మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఫైట్ చేసేవాళ్ళం. కార్మికుల కోసం ఫైట్ చేసాం, నిరుద్యోగుల కోసం ఫైట్ చేసాం, రైతుల కోసం ఫైట్ చేసాం, మహిళల కోసం ఫైట్ చేసాం, బీసీల కోసం ఫైట్ చేసాం, దళితులు, ఎస్టీల కోసం ఫైట్ చేసాం. వీళ్ళు అలాంటి భయం చేయలే. ఎందుకు ఇంత తొందర వీళ్ళకి? ఎందుకు ఇంత బీఆర్ఎస్ కి ఎందుకు ఇంత తొందర? బీఆర్ఎస్ కి ఎందుకు ఇంత పవర్ అంటే తాపత్రయం? వాళ్ళు ఎందుకు ప్రజల కోసం ఫైట్ చేయరు? సొంతం కోసం ఫైట్ ఎందుకు చేస్తారు? బీఆర్ఎస్, కేటీఆర్, కేసీఆర్ ఏంటి ప్రాబ్లం వాళ్ళకి? ఇది ప్రజలే వాళ్ళకి దీనికి సమాధానం చెప్పలేరు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని ఒక బీసీకి టికెట్ ఇస్తే, నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తే, ఎందుకు నవీన్ యాదవ్ పైన అన్ని ఆరోపణలు, కుట్రలు జరిగే ప్రయత్నం చేస్తుందంటారు? ఎందుకంటే వీళ్ళు బీసీలకు విరుద్ధం. వీళ్ళు యాంటీ బీసీ, యాంటీ ఓబీసీ. మనం ప్రభుత్వం వచ్చిన వెంటనే కాస్ట్ సెన్సస్ అనౌన్స్ చేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా సైంటిఫిక్ తరీకాలో మనం కాస్ట్ సెన్సస్ చేయించాం తెలంగాణలో. దాంట్లో వచ్చిన ఫిగర్స్ ని బట్టి పొలిటికల్ గా, అలాగే సోషల్ గా ప్రతి ఫీల్డ్ లో రిజర్వేషన్స్ వాళ్ళకి న్యాయం వచ్చేటట్టు చేస్తున్నాం. ఇది బీసీలకు మద్దతుగా ఉండటం, ఇది బీసీలకు పెద్దపీట వేయటం. వీళ్ళ పరిస్థితి ఏంటంటే క్రితం 10 ఏళ్లగా బీసీలను నిర్లక్ష్యం చేసి వాళ్ళ సపోర్ట్ తీసుకుని ఇప్పుడు బీసీ వర్గం మన తెలంగాణ మూవ్మెంట్ లోనే ఎంతో పెద్ద పాత్ర పోషించింది. అది ఆ బీసీ వర్గం సపోర్ట్ లేకుండా తెలంగాణ ఉద్యమం అలా ఆ లెవెల్లో ఉండేది కాదు. మరి పవర్ లోకి వచ్చిన వెంటనే వాళ్ళకి గుర్తింపు తీసుకురావాలి. ఈ సెన్సస్ లాంటిది ఏదైనా చేసి వాళ్ళు ఎంత శాతం ఉన్నారు, వాళ్ళకి ఎలా న్యాయం చేయాలి అని చేయాలా? చేయలేదు. 10 ఏళ్ళు ఎవరూ చేయలేదు.
బీఆర్ఎస్ లో ఉన్న ప్రతి మంత్రి వాళ్ళు మాట్లాడలేదు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా మాట్లాడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అపోజిషన్ లో ఉన్నప్పుడే చెప్పాము మేము, బీసీలకి మేము పవర్లోకి వచ్చిన వెంటనే బీసీలకి మేము న్యాయం చేస్తామని. మేము చెప్పింది చేశాం. రేవంత్ అన్న వచ్చిన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇది అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత సెన్సస్ కూడా అయింది. ఇప్పుడు మీరు చూస్తున్నారు పొలిటికల్ గా కూడా వాళ్ళకి గుర్తింపు తీసుకొచ్చి ఆ వర్గాన్ని ముందరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అందరికంటే పెద్ద వర్గం తెలంగాణలో, అది వాళ్ళకి న్యాయం అవుతుంది, తెలంగాణకి న్యాయం అవుతుంది. వాళ్ళు కావాలనుకున్నప్పుడే కదా తెలంగాణ అసలు స్టేట్ ఫామ్ అయింది. కాబట్టి బీసీలకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, అది మా ఎజెండా. మరోవైపు బండి సంజయ్ గారు మాట్లాడుతూ మరియు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంఐఎం పార్టీకి ఓటేసినట్టే, ఇక్కడ ఉన్న హిందువులందరూ మేల్కోవాలి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి, బీజేపీకి ఓట్లు వేయాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఫస్ట్ అసలు బీజేపీ ఎక్కడుందో నాకు కనిపించలేదు. మేము కూడా ఇంటింటికి వీధి వీధికి తిరుగుతున్నాం. బీజేపీ ఎక్కడ నడుస్తుంది, ఎక్కడ ప్రచారం చేస్తుంది మాకు తెలియదు. గత పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకి ఇక్కడ 65 జూబ్లీహిల్స్ లో 65,000 ఓట్లు వచ్చినాయి. సో అవన్నీ హిందూ ఓట్లే. ఇప్పుడు ఆ హిందూ ఓట్లు మాకున్నాయి, ఖచ్చితంగా మేము జూబ్లీహిల్స్ లో గెలుస్తామని చెప్పేసి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. నేను అదే అన్నాను, ఫస్ట్ వాళ్ళ ప్రజల్లో తిరగట్లేదు. నేను అదే చెప్తున్నా మీకు, వీధుల్లో తిరగట్లేదు, ఇంటింటికి వెళ్ళలేదు. మీ స్టిక్కరింగ్ కూడా చూస్తే గోడల మీద ఉన్న పోస్టులు కానీ స్టిక్కర్స్ కానీ దాంట్లో బీజేపీ మాట ఎక్కడా లేదు. వీళ్ళు ఉత్తగా మీడియాలో ఇలాంటి బైట్స్ ఇచ్చి ఓట్లని చీల్చడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది హైదరాబాద్ భాయ్ సంజయ్ గారు, ఇది హైదరాబాద్. ఇక్కడ అందరికీ అవగాహన ఉంది మీరెవరో. ఎందుకు ఇక్కడ మీరు ఎప్పుడు గట్టిగా గెలవలేరు అంటే బికాస్ ఇట్ ఈస్ హైదరాబాద్. ఇక్కడ ఒక సిస్టమ్ నడుస్తుంది మంది. హైదరాబాద్ అంటే సబ్కో రెస్పెక్ట్ కర్కే చల్నా, ఎడ్యుకేటెడ్ పీపుల్, అలాగే బీసీ వర్గం ఎక్కువ చెందిన వాళ్ళు, వాళ్ళకి అవగాహన ఎక్కువ ఉంటుంది. మనకి తెలుసు పాలిటిక్స్ ఎవరు ప్లే చేస్తున్నారో. కాబట్టి ఆయన ఎన్నిసార్లు ఏమి చెప్పినా సరే బీజేపీకి ఇక్కడ జమానత్ కూడా రాదు. మన రీసెంట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ముస్లింలకు కాంగ్రెస్ పార్టీతోనే ఇజ్జత్ అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, దాన్ని ఎలా చూస్తారు? అసలు దాన్ని ఏ రకంగా తీసుకోగలుగుతారు? ఇప్పుడే కాదు, మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి మైనారిటీస్ కి గుర్తింపు వచ్చింది కాంగ్రెస్ పార్టీ మూలంగా. ఇది మా ఎజెండా. ఇది ఇప్పుడు ఎజెండా కాదు, హిస్టారికల్ ఎజెండా. ఇది మైనారిటీస్ కి రికగ్నిషన్ రావాలి. ఇది మా ఐడియాలజీ. అందరూ ఈక్వల్ గా ఉండాలి దేశంలో. ఇప్పుడు హిందువులకి ఉన్న హక్కులు హిందువులకి రావాలి, అలాగే మైనారిటీస్ కి ఉన్న హక్కులు వాళ్ళకి రావాలి. ఎవరి హక్కు తీసుకుని ఇంకోరు పైకి వెళ్తాం అనేది బీజేపీ సిద్ధాంతం. అంటే మీకు ఉండకూడదు హక్కు, మాకే ఉండాలి. అదే బీజేపీ. కేవలం మైనారిటీలకే పెద్దపీట వేస్తారా? అదే చెప్తున్నాను. బీజేపీ సిద్ధాంతం ఏంటంటే, లేదా ఇంకో పార్టీల సిద్ధాంతం ఏంటంటే, మిగతా వాళ్ళ హక్కులు తీసుకుని మన హక్కే ముందర తీసుకెళ్ళాలి. అది కుదరదు మన దేశంలో. మన దేశం అందరిది, ఇక్కడ ప్రతి వారు ఉంటారు. అందరి హక్కులు వాళ్ళకు ఉండాలి. అదే కదా మన కాన్స్టిట్యూషన్ కూడా చెప్పేది. కానీ ఇలా నాన్ కాన్స్టిట్యూషనల్ పార్టీస్ ఉంటాయి, యాంటీ కాన్స్టిట్యూషనల్ పార్టీస్ ఏవైతే బీజేపీ ఉందో. మీరు ఇందాక అడిగిన ప్రశ్న, మీ మనసులో ఆ డౌట్ వేసింది బీజేపీ పార్టీ క్యాంపెయిన్ ఏంటి అంటే, పక్క వాళ్ళ హక్కు తీసుకుని మనకి ఏమంటారు దాన్ని, మనం డెవలప్ అవ్వాలి. అతనికి హక్కు ఉండకూడదు, నాకు ఉండాలి. ఈవిడికి ఉండకూడదు, నాకు ఉండాలి. ఈ సెల్ఫిష్ పార్టీ మన బీజేపీ పార్టీ. కాంగ్రెస్ అలా కాదు, అందరూ ముందరకెళ్ళాలి, అందరిలో మనము ఉండాలి. ఇది కాంగ్రెస్ సిద్ధాంతం.